నియోజకవర్గం చూసుకుందాం. సో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఎవరు గెలవబోతున్నారు, ఎందుకంటే ఇటు ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అటు అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు కూటమి నుంచి కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఆ బరిలో ఉన్నారు. సో వీరిద్దరి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ ఆ పిఠాపురం సంబంధించి కూడా వాళ్ళు ఎవరు ఏ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు కూడా మన దగ్గర గురూజీ ఉన్నారు. గురూజీ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కొంత టోటలీ డిఫరెంట్గా, అంటే ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుంటారు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా కూడా వారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, వాళ్ళు గెలవబోతున్నారా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో బాగున్నారా? అవును. సో ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి కూడా ఏపీలో నువ్వా నేనా అంటూ కూడా ఆ ఢీ కొట్టు కూడా కొనసాగుతుంది. సో ముందుగా ఆ పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా వంగ గీత అభ్యర్థిగా ఉన్నారు, అలాగే ఇటు ఆ కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు అయితే చెప్తారా? ఎవరి పేరు చెప్పండి. సో వైసీపీ నుంచి ఆ వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, సో వారి జాతకం ఏ విధంగా ఉందో ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది, అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలా. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష్య బలంలా. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్న మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చివరి టైంలో ప్రస్తుతంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగబలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తా రాదా. పిఠాపురం తరపు నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం భోళాశంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్నాయి కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో. ఓకే, సో ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అతి తక్కువ, అంటే నువ్వా నేనా అంటూ ఢీ కొట్టే దాంట్లో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అంటారు. గెలిచే అవకాశం చాలా వరకు ఉందండి, 100% ఉంది, కనిపిస్తున్నది. శ్రీకృష్ణుడు వచ్చి నడిపించేది అతన్ని, నడిచేది అతని అన్నారు. సో వ్యూస్, ఇటు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిది అలాగే ఆ వంగ గీత గారిది కూడా మనము ఆ జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో ఈసారి అంటే నువ్వా నేనా అంటూ కూడా కొనసాగుతుంది, కానీ ఆ చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా మనతో పాటు గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనము మీ అందరం కంటే మనము జ్యోతిష్యం చూపించడం జరిగింది. సో నువ్వా నేను అంటూ కొనసాగే ఆ పోటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవనుంది, ఏ అభ్యర్థి గెలవనుండో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో అక్కడ కూడా నువ్వా నేను అంటూ కూడా ఆ పోటీ కొనసాగుతుంది. సో వాళ్ళ అభ్యర్థుల జ్యోతిష్యం చెప్పే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అక్కడ ఎవరికి. నమస్తే సార్. నమస్కారం మా సరిత. రైట్, సో మరి ఏపీలో ఎంత వేడిగా ఉందో అలాగే ఏపీ పాలిటిక్స్ కూడా అంతే వేడిగా ఉంది. ముఖ్యంగా వంగ గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడకంటే ముందు మీకు వంగ గీత గారికి చిన్నప్పటి నుంచి ఒక సంబంధం ఉందని విన్నాను. ముందుగా దాని గురించి మాట్లాడిన తర్వాత మరి జ్యోతిష ప్రకారంగా వాళ్ళ చక్రం ఎలా తిరుగుతుందో మాట్లాడుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వంగ గీత
నేను రాజమండ్రికి చెందిన వాళ్ళం. రైట్. షీ స్టడీడ్ ఇన్ షాడే గర్ల్స్ హై స్కూల్. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాం. సో మా అక్క ఆమె నాగ్పూర్ యూనివర్సిటీలో కరస్పాండెన్స్లో లా చేసినప్పుడు కూడా వాళ్ళకి 3 ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళు 3 మంగతాయార్ అక్క అని, నౌ షీ ఈజ్ ఇన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమండ్రి. ఆ తర్వాత వైశ్యాస్, అలాగే రమాదేవి చౌదరి అని చెప్పి కాకినాడలో, వీళ్ళు 3 ఫ్రెండ్స్. సో వీళ్ళు 3 లా చేశారు. చిన్నప్పటి నుంచి కూడా మామూలుగానే రాజకీయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. మేము షీఈ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్లో మనకి హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉన్నారంటే వంగా గీతక్కే. అంటే ఎన్ని డిగ్రీస్ చేసిందంటే, అంటే ఎడ్యుకేషన్ అంటే అంత ఇంట్రెస్ట్. అలాగే మా చిన్నాన్నగారి క్లాస్మేట్ అయినటువంటి ఎస్విఎస్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. సో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి అనేక సార్లు సిఎస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో జగన్ గారు ఏం చెప్పారంటే, ఈ యుద్ధాన్ని, ఈ ఎలక్షన్ని నేషనల్ ఛానల్స్లో కురుక్షేత్ర యుద్ధంగా దాన్ని అభివర్ణించారు. నిజంగానే అంత ఘోరాతి ఘోరమైనటువంటి పోరాటం అన్నమాట. అంటే ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్రం అయితే, ఇక్కడ ఆ ఇంటెన్సిటీ, ఆ వేడి అనేటటువంటిది కంప్లీట్గా మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ చంద్రబాబు నాయుడు, బికాస్ బోత్ వర్క్డ్ యాస్ చీఫ్ మినిస్టర్స్. ఇద్దరు సీనియర్లు అయిపోయారు, ఇద్దరు పరిపాలించారు చక్కగా, ఎవరు తగిన రీతిలో వాళ్ళు అందంగా పరిపాలించారు. వంగా గీతక్క నాన్ స్టాప్గా డిఫరెంట్ పార్టీస్ని ఆమె తెలుగుదేశంలో చేశారు, కాంగ్రెస్లో చేశారు, ప్రజారాజ్యంలో చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి, అంటే పొలిటీషియన్స్ అంతా కూడా మామూలుగా జంప్ చేస్తారు అధికారం కోసం. ఆమె అలా చేయలే. ఆమె ఏంటంటే ఇప్పుడు కుల సమీకరణలు, ఈక్వేషన్స్ అని కాకుండా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి దగ్గర చేయాలి, కొంత మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర, ఇట్లా డిఫరెంట్ విధానాలలో తన ముద్రను వేసుకుంటూ ఎంతో కాలంగా పోర్ట్ని, కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. అలాగే రైల్వే లైన్ ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి రైల్వే లైన్ ఉంది ఈస్ట్ గోదావరిలో. సో దానికోసం కృషి చేశారు. సో ఇన్ దట్ వే ఏమ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు స్ట్రాటజీ వేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన సీనియర్ అయిపోయారు, పార్టీ పెట్టేసి 15 years అయిపోయింది. సీనియారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అండ్ ఇన్ దిస్ వే ఇది అద్భుతమైనటువంటి పోరాటం. సో మిగతా కంటెస్టెంట్స్ కంటే కూడా ఇది పిఠాపురం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పోరాటం. మా తాతయ్య గారి ఊరు కూడా, మా నాయనమ్మ గారి ఊరు కూడా సామర్లకోటే. సో వెరీ ఫ్రీక్వెంట్లీ వీ యూస్ టు ట్రావెల్ టు ఫ్రమ్ సామర్లకోట్ టు పిఠాపురం. సో ఐ నో ద పల్స్ ఆఫ్ పిఠాపురం పీపుల్ అనమాట. సో జనాల ఆదరణ ఎక్కువ ఎవరి వైపు ఉందండి? వంగ గీత తన వైపు ఉందా, లేకపోతే పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ వైపు ఉందా? అన్బయాస్డ్గా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రజల యొక్క నాడి వంగా గీత గారు చక్కటి పరిపాలన చేశారు. షీఈ్ అ స్మూత్ లేడీ. మిగతా వాళ్ళంతా కూడా అరిచి పాలిటిక్స్లో ఏంటంటే అసెంబ్లీలో అరుస్తారు, బయట మీటింగ్స్లో అరుస్తారు. అరుపు అక్కర్లేదు అని స్త్రీతత్వాన్ని, మాతృతత్వాన్నితో తాను సాధించుకోవచ్చు అనేటటువంటి విధానాన్ని ఆమె ఆవిష్కృతం చేసి చాలా పొలైట్గా, మోడెస్ట్గా ఉంటుంది ఆమె. అదే విధానంతో ఆమె చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా పరిపాలన. అయితే ఈ యొక్క పిఠాపురం అంతా కూడా కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈవిడ కూడా కాపునే. అలాగే ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా రవికుమార్ అని, ఆ అంకుల్ నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి, హుకుంపేటలో ఉంటారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని రవికుమార్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసారు. సో ఇవంతా కాపుల బ్యాచే. ఈ ముద్రగడ పద్మనాభం గారు కూడా, వంగా గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇదంతా. సో ఈ కాపుల్లో ఇప్పుడు వాళ్ళ మధ్య జగన్ అంతా మెచ్యూర్డ్ నాయకుడు అనమాట. వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు అనమాట, అంటే కంటెస్టెంట్స్ని ఇచ్చి. సో నా ప్రజల యొక్క విజ్ఞత, పరిపాలన కావాలంటే ఎవరి వైపు మొగ్గుతారు, ఎవరికి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పరిపాలన కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. సో మీ ఆరోస్కోప్ ప్రకారంగా మరి ఆవిడ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు వంగా గీత గారు మనకి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. సో కన్యారాశికి చెందినటువంటిది. సో ఈ కన్యారాశి మొన్న May 1, 2024 సంవత్సరం వరకు కన్యారాశి అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమంలోకి వచ్చాడు, భాగ్యంలోకి వచ్చాడు, అంటే మంచి స్థానంలోకి వచ్చాడు. అండ్ గోచార రీత్యా అది అంటే కొంచెం టైం మంచిగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభంలో గురు శుక్రులు ఉన్నారు ఈమెకి.
జాతక జన్మచక్రాన్ని బట్టి. ఓకే. అలాగే రాజ్యస్థితిగత లేనటువంటి రవి, కుజ, బుధ, శనులు ఆమెకు రాజ్యాధికారాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు, ఒక్క అష్టమంలో ఉన్నటువంటి కేతు వల్ల ఈమెకి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. ఇట్స్ రైట్ ఫ్రమ్ హర్ పాలిటిక్స్, హర్ జర్నీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది. వాళ్ళ ఫాదర్, ఆమె పాపం సర్వీస్ ఓరియంటెడ్, షాడో గర్ల్స్ స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ సైకిల్ పైన దింపేవారు అనమాట. ఒక అటెండెంట్ వచ్చి ఏమంతో ఆ క్లాస్ రూమ్లో అంతా కూడా క్లీన్ చేసేది. చేస్తుంటే హెచ్ఎం భయపడేది, ఏంటి నువ్వు ఆఫీసర్ కూతురు, నువ్వు ఎందుకు నువ్వు తుడుస్తున్నావు, మళ్ళీ మీ డాడీ ఏమన్నా అంటారేమో, అట్లా అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విచ్ ఆర్ నోన్ టు ఆంధ్ర పబ్లిక్, బట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఓన్ ఐజ్. సో ఈ అష్టమ కుజ కేతు ప్రభావం వల్ల ఆమెకు ఇప్పుడు కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇద్దరిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో టు స్వీప్. అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గెలుపు అనేటటువంటిది మనం డిస్క్లోజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. బికాస్ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఈవిడేం పనులు చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో, లైక్ అలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటూ ఆమె రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఆమె రూలింగ్ పార్టీ చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రపోజల్స్ ఇచ్చేది కాదు. ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేసారు ప్రజలు. అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ లైక్ ఎనీథింగ్. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అవనివ్వండి, రేషన్ ఇవ్వనివ్వండి, అన్నీ ప్రజలు అన్నీ తీసుకుంటారు చక్కగా. తీసుకొని మళ్ళీ ఆయన బద్దకస్తుని చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు హైదరాబాద్లో అని అన్నప్పుడు రోడ్స్ని సరిగ్గా డెవలప్ చేయలేదు, సాఫ్ట్వేర్ కంపెనీనే చేశారు, వెతుకుతూ ఉంటారు అనమాట. సో గెలుపు అనేటటువంటిది ఎక్కువగా ఇద్దరు కూడా, ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి, ఈమె కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి. సో అందువలన టఫ్ కాంపిటీషన్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే చరిష్మా అనేటువంటి ఉంటుంది కదా, సినిమా యాక్టరు. నెక్స్ట్ రెండవది కాపు కులానికి చెందింది. లాస్ట్ టైం 2 times మనం గెలిపించలేకపోయాము. ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమె కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జనాలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఇప్పటి వరకు మనం వైసీపీ అధికారంలో వచ్చింది చూసాము, ఇప్పుడు జనసేనని చూద్దామని వేస్తారా, లేకపోతే ఇది సెలబ్రిటీ అని వేస్తారా? ఆయనకి ప్రజలకి అంత వివేకత ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ ర్యాండమ్గా ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చేసే ఇప్పుడు ఓట్లకు వచ్చి అడుగుతున్నారు. మాకు స్టూడెంట్స్కి మా పిల్లలకి మీరు ఏం చేశారు అని ఈ పేరెంట్స్ అడగరు పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే అంతసేపు లైట్లు వేసావా, డ్రైనేజీలు వేసావా, ఇదే ఎమ్మెల్యేలను అడిగేది. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏం చేసావు నువ్వు? జగన్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి జాబ్ వెళ్ళినా ఇంగ్లీష్ ఇస్ మస్ట్. బ్రిటిషర్స్ నేర్పడం ఏమిటి? వీ స్టడీడ్ అండర్ బ్రిటిషర్స్ దగ్గరే మేము చదివాం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర చదివాం. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అంటే ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ టుడే. సో అటువంటి దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన రాటిఫై చేశారు, మోడర్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పాలసీస్లో ముందుకెళ్ళారు. అండ్ వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడతాం లేడీస్కి, లేకపోతే మీకు ఫ్రీగా ఇవి చేస్తాం అవి చేస్తామని. అన్బయాస్డ్గా చెప్తున్నాం మనం, ఎవరి పార్టీకి సంబంధించి కాదు. ఆమె మామూలుగా చెప్పాలంటే మా అక్కే గెలిచేస్తుందని చెప్పాలి. బట్ అక్కడ ఏంటంటే ప్రజలు మనకి సెలబ్రిటీ అనే వేసేస్తారు. అండ్ కాపులు ఎక్కువ కాబట్టి కాపులు ఇది అన్న ఉద్దేశంతో వేస్తారు. ప్రజలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ కనుక నుంచొని ఉండుంటే we would have casted all the votes to వంగా గీత గారే అని చెప్తారు. బట్ స్టిల్ దెన్ ఇప్పుడు కూడా వంగా గీత గారికి స్వల్ప మెజారిటీతోనే వీళ్ళిద్దరు పోరాటం ఉంటుంది. అండ్ హై మెజారిటీ ఇంపాసిబుల్. హీ మే బి అ సినిమా యాక్టర్, హీ మే బి పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, అండ్ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అవ్వచ్చు. ఇదే కాపులు పార్టీ పెట్టేదాకా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని రెచ్చగొట్టారు కాపు సంఘాలన్నీ. తీరా పెట్టిన తర్వాత కాపులు పరువు తీసేసావు, నువ్వు పార్టీని తీసుకెళ్ళి అందులో మర్జీ చేసేసావు కాంగ్రెస్ లో అని అనేది వీళ్ళే, చెప్పేది వీళ్ళే. సో హైలీ డిప్లొమాటిక్ ప్రజలు కాబట్టి డెఫినెట్లీ. అందుకని ఇప్పుడు మనం ఎంత అన్బయాస్డ్ గా చెప్తున్నా, పక్షపాత రహితంగా చెప్తున్నా, బయాస్డ్ గా చెప్తున్నారంటారు. కాబట్టి ఇవే వాళ్ళ జాతకాలను బట్టి ఆమెకి ఫేవరబిలిటీ అనేటటువంటిది. ఇప్పుడు ఆమె ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఈయన కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది పోటీ అని చెప్పాలి తప్ప వీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్స్ అనమాట. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ అమ్మ. మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం.
నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కో అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్త అందరూ అని ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కంటికి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్షస్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ, గయా ప్రాంతం, కుక్కుటేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం, ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిష్మా ఉన్న వ్యక్తి. అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీత గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ. మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం. ఆమెను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళ బాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతిమలాడుకోవడం. అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎల్లంగా ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో, గత పాలకులు మరి అంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండం దొరబాబు పనిచేశాడు, చేశారు కదా. అంటే ఇక్కడ అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరికి ఏమిటో తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగస్త్యం
రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానికంగా పాతుకుపోతే వర్మకి లైఫ్ రాజీ జీతం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మ గారిని దించి నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే మీకు నేను ఎమ్మెల్సీ పదవి ఇస్తాను, ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి రాజకీయం దెబ్బతింటుంది. సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్ర కోణంలో ఆర్జీవి గారికి మరొక వెన్నుపోటు చరిత్ర 3వ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైన, గెలుపు మాత్రం నల్లేరుపై బండినడక మాత్రం కాదు. అవకాశం స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే వాళ్ళు పిఠాపురంలో గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను. ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు, 65. సో కాబట్టి అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే పిఠాపురం కాకుండా కాకినాడ గనక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టేవాడేమో. సో ఏదైనా సరే ఆయన రాజకీయ చరిత్ర ఎలక్షన్ అయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది, బీజేపీలో మెర్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, అంటే నెక్స్ట్ అంతే ఉత్కంఠగా ఉన్న మరొక నియోజకవర్గం హిందూపూర్. అక్కడ ఇప్పటి వరకు టీడీపీ జెండా తప్ప ఇంకొక జెండా ఎగరలేదు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గం. అక్కడ ఒక మహిళని జగన్ రంగంలోకి దించారు, దీపిక. సో బాలయ్య గారికి ఎట్లా ఉంది విజయ అవకాశం? అంటే ఆయనే పెద్ద జ్యోతిష్యుడు, ఆయనకన్నీ తెలిసినవాడు. గత చరిత్ర మొత్తం చూసినట్లయితే ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా చూసినవాడు కాదు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, పిఎల్ఏ. ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరూ అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం. బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ను పొగడట్లేదు. ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జాదీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ
వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను, అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే. ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు. అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1 2 3 4 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలుస్తున్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల కట్టుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే ఉదాహరణ వినాయక చవితి నాడు పుట్టిన డేట్ చూసుకోరు, వినాయక వాళ్ళు వినాయక చవితి రోజే వాళ్ళ బర్త్డే. ఓకే,
అట్లా వెరైటీ ఉంటుంది. కొంతమంది పండుగలు తప్పదు కదా ఇక వాళ్ళకి. ఎందుకంటే వినాయక చవితి ముఖ్యమా, వాళ్ళకు డేట్ ముఖ్యమా అంటే వాళ్ళు వినాయక చవితి ముఖ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫెస్టివల్ ఇంకో ఫెస్టివల్ కలిసి వస్తుంది కాబట్టి, రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అట్లా చేసుకుంటారు. రైట్. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? ఏముండదమ్మా, అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. అవన్నీ నేను చూడగలమా? అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ని అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా. దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా. నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం. జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా బాబు గారు, అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది. ఓకే. అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది. మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్గా చెప్పిన ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఆ మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా. నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో. 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి. మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్. నెల్లూరుకి సంబంధించి చాలా మంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు. డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, అంటే మీ అభిప్రాయం ఏంటి అనేది. చాలామంది చాలా సంవత్సరాలుగా మన సంప్రదాయాల్ని, లేదంటే మన కట్టుబాట్లు అవ్వచ్చు, మన సనాతన ధర్మం గురించి భక్తి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అందులో చాగంటి వాళ్ళు, గరికపాటి వాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు డే లాంగ్ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఎంతో మంచి విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? ఆలోచన ఉందా? వాళ్ళ ప్రవచనాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ప్రవచనాలు చెప్పాలి అంటే ఫస్ట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా దృష్టిలో ప్రవచనాలు చెప్పడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అంటే ఆయన చెప్పింది ఫాలో అవుతారు. ఇక మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడా. అంటే నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఉదాహరణ, మన సంస్కృతి సంప్రదాయాలు, మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే, సప్త సముద్రాలు దాటి వేరే దేశానికి పోవద్దు అని చెప్తుంది. సన్యాసులైనా సరే, పంతులైనా సరే, పంతులు కూడా. అంటే పంతులు అంటే ఉదాహరణ, ఇప్పుడు పూజారులు ఉన్నారు. పూజారులు సప్త సముద్రాలు దాటి అమెరికా పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే అమెరికా పోతే మన సాంప్రదాయం ప్రకారం మనము సంకల్పం ప్రతిరోజు మనం సంధ్య వార్చుకోవాలి. సంధ్యావందనం చేసుకునేటప్పుడు సంకల్పం ఉంటుంది. కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే అంటాం మనం. ఇప్పుడు మనం కూర్చున్నది కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్లో కూర్చున్నాం, అవునా? ఇప్పుడు ఇట్లా కూర్చుంటే ఇటు సైడ్ మనకు గోదావరి ఉంది, ఇటు సైడ్ కృష్ణ ఉంది. అంటే మనకు జడ్చర్ల కృష్ణా నది ఉంది, ఆదిలాబాద్లో గోదావరి ఉంది, మధ్యలో మనం ఉన్నాం. అందుకనే మనం సంధ్య వార్చుకునేటప్పుడు ఏం చెప్తున్నాం? మనం పెళ్లి కార్యక్రమం జరిగినా, ఉపనయనం జరిగినా, ఏది జరిగినా ఏం చెప్తున్నాం? కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. అమెరికాకు పోతే ఏమని చెప్తావు? నార్త్ కేరళీనా దిగ్భాగే ఆస్టిన్ గ్రహమే ఏం చెప్తావు? అంటే నీకు అమెరికా దేశంకి పోతే నువ్వు అసలు పూజలకే పనికిరావు. కానీ ఇప్పుడు మొత్తం జనాలందరూ అమెరికా పోవడానికి ప్రయత్నిస్తారు. పంతులు కూడా, పంతులు, సన్యాసులు, హిందూ మత ప్రచారకులు అందరూ పోతారు.
సో దేశ కాలమాన పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఓవర్కమ్ అయి వీళ్ళు పోతున్నారు. సో వీళ్ళు వీటి గురించి మాట్లాడే రైట్స్ వీళ్ళకి లేవు. అట్లనే మనం ఏదైనా తప్పు చేస్తే వాటి గురించి మాట్లాడే రైట్స్ వాళ్ళకి లేవు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది ట్రాక్ వేరు, నేను సన్నీ లియోన్ మొదటి నుండి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే వాడికి ఇప్పే అవకాశం ఇయ్యా. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్యాలు అంటే వాళ్ళు కుటుంబ కాలక్షేమ కుటుంబ సినిమాలు చేసుకుంటారు వీళ్ళంతా. బట్ ఏ హీరో దొరకలేదు, సన్నీ లియోన్ తో కంపేర్ చేసుకుంటున్నారు. గ్రేట్ కదమ్మా. మనం ఎంత గొప్ప కాకపోతే ఒక పోర్ను స్టార్ను తీసుకొచ్చి చీరలు కట్టి సినిమాలు చూస్తున్నాం. ఒక పోర్ను స్టార్ కొన్ని వేల వీడియోల్లో పోర్ను స్టార్గా చేసిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి భారతదేశంలో చీరలు కట్టి మరీ చూసుకుంటున్నాం ఆమెను. ఆమెకు అందరూ వేరే దేశంలో ఉన్నప్పుడు బట్టలు ఇప్పడానికి డబ్బులు ఇస్తే భారతదేశం డబ్బులు కట్టుకోవడానికి బట్టలు ఇస్తుంది. బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం మనం ఆమెకు, బట్టలు కట్టి డబ్బులు ఇస్తున్నాం. ఒక్క సినిమా చూపించండి భారతదేశంలో ఆమె ఎక్స్పోజింగ్ చేసిన సినిమా, బట్టలు కట్టి డబ్బులు ఇస్తుంది. దట్ ఈజ్ భారతదేశం. అందుకనే సన్నీ లియోన్, నేను సన్నీ లియోన్, ఐఎమ్ సన్నీ లియోన్. సో చాలా చాలా సుదీర్ఘమైన డిస్కషన్ ఇది. ఫైనల్లీ ఒక ఫెంటాస్టిక్ జోక్తో, జోక్ ఏంటి అది, రియాలిటీ మీరు అలా కంపేర్ చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు, అంతేనా? ఓకే, రైట్. ఇక ఉగాది తెలుసు తెలుగు వారికి తొలి పండగ, ఉగాది పచ్చడి లాంటి సంవత్సరం, అందరూ కూడా షడ్రుచుల సమ్మేళనంగా దీన్ని భావిస్తూ ఉంటారు. సో ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి అందరూ తీసుకుంటూ ఉంటారు. ప్రతి వారి జీవితంలో తీపి, అలాగే పులుపు, చేదు కైండ్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి దానికి సూచకంగా దీన్ని చెప్తూ ఉంటారు. సో మీరు ఉగాదిని ఎలా ఉదాహరిస్తారు? మీ మాటల్లో ఉగాది అంటే ఏంటి? శాస్త్రం మనకేం చెప్పింది అంటే దేశ కాలమాన పరిస్థితులు అన్నారు. సో దేశ కాలమాన పరిస్థితులు అంటే ఉదాహరణ, భారతదేశంలో ఉండేటువంటి కుజదోషము అమెరికాలో ఉండదు. సో అమెరికాలో ఉండేటువంటి కుజదోషము ఆస్ట్రేలియాలో ఉండకపోవచ్చు, లేదా ఆస్ట్రేలియాలో ఉండే కుజదోషము న్యూజిలాండ్లో ఉండకపోవచ్చు. అంటే దేశ కాలమానాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారుతాయి. అందుకని దేశ కాలమాన పరిస్థితులు అంటూ ఉంటాం మనము. సో జనరేషన్ బట్టి కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి, జనరేషన్ బట్టి కూడా వాటి యొక్క సీరియస్నెస్, కంటెంట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ కాలసర్పదోషం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. కాలసర్పదోషం అనేది భారతదేశానికి